హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని విందాం. ఇదన వాక్య ధ్యానం కొరకు 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చదువుకుందాం. ఎలీషా ఇజ్రాయేలు రాజును చూచి, నాతో నీకు నిమిత్తమేమి? నీ తల్లిదండ్రులు ఉంచుకొని నా ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పెను. అలాగో అనవద్దు, మోయాబీయుల చేతికి అప్పగించవలెనని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచెనని ఇజ్రాయేలు రాజు అతనితో అనినప్పుడు. హల్లెలూయా. గడిచిన వారంలో 3వ అధ్యాయంలో నుండి మొదటి భాగాన్ని మనం నేర్చుకున్నాం. యెహోరాము అనే రాజు, ఇజ్రాయెల్ని పరిపాలిస్తున్న రాజు, మోయాబు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళటం కొరకు ఆయనకి సహకారంగా యెహోషాపాతు రాజును, అలాగే ఎదోము అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజును, వారిద్దరినీ కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళడానికి వారిని ఆహ్వానిస్తాడు. ఆ ముగ్గురు బయలుదేరి వెళ్ళినప్పుడు వాళ్ళు 7 దినముల ప్రయాణాన్ని వాళ్ళు కొనసాగించారట. ఒక్కరోజు ప్రయాణాన్ని యెహోరాము యొక్క ప్రణాళికను బట్టి 7 దినములు పట్టింది ఆ యొక్క ప్రయాణం. ఆ ప్రయాణంలో వారు బాగా అలసిపోయారు. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి వారి జీవితంలో ఎదురైంది. ఆ సమయంలో ఇక యెహోరాము అనే రాజు తన పరిస్థితిని చూసి కృంగిపోతూ ఉన్న టైంలో యెహోషాపాతు మాత్రం దేవుని సహాయం కొరకు వెతకటం మొదలుపెట్టాడు. అలా వెతికిన క్రమంలో ఏం జరిగింది అనేది ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. యెహోషాపాతు రాజు అడుగుతాడు, దేవుని చిత్తమేంటో మనం తెలుసుకోవడానికి యెహోవా ప్రవక్తల్లో ఒక్కడు కూడా ఇక్కడ లేడా అని అడిగినప్పుడు అక్కడున్న పనివారిలో ఒక ఆయన చెప్తాడు, అయ్యా, ఏలియా చేతుల మీద నీళ్లు పోయేవాడైన షాపాతు కుమారుడైన ఎలీషా అనే ఒకడు ఇక్కడ ఉన్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన దేవుని చిత్తం ఏంటో తెలియజేస్తాడు అని చెప్పినప్పుడు ఈ రాజులు ముగ్గురు కూడా ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళడం జరిగిందనమా. సహజంగా వీళ్ళకి సైన్యం ఉంది, అధికారం ఉంది కాబట్టి వారు ఉన్నటువంటి ఆ పరిస్థితులలో మన అహజ్యా చేసినట్లుగా ఈయన కూడా సైనికులను పంపించి ఎలీషాని తెప్పించుకుని మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వీళ్ళు అలాంటి పొరపాటు చేయకుండా వీళ్ళే తగ్గించుకుని ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళినటువంటి విధానం మనం అక్కడ చూస్తాం. అలా వెళ్ళినప్పుడు ఎలీషా ఆ రాజుతో మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తాం. యెహోరామును చూశాడు ఎలీషా. చూడగానే ఆయన అన్న మాట ఏంటనంటే, నాతో నీకేం పని అసలా? నీ తల్లిదండ్రులు ఉంచుకునే ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ సమస్య కొరకు వాళ్ళ దగ్గర విచారణ చేయకపోయినావా? నా దగ్గరికి రావాల్సినంత అవసరం ఏమొచ్చింది నీకు అన్నట్టుగా ఎలీషా యెహోరామును వ్యతిరేకిస్తాడన్నమాట. ఎందుకు అలా వ్యతిరేకించాల్సి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, యెహోరాము రాజుగా ఆయన పట్టాభిషేకం చేయబడిన దగ్గర నుండి కూడా ఎప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడిన వాడు కాదు. యెరోబాము చేసినటువంటి ఆ బంగారు దూడలను ఆరాధిస్తూ వాటి దగ్గర నియమింపబడిన ప్రవక్తల మాటల్ని వింటూ వచ్చాడు. కానీ సత్యాన్ని ఎప్పుడూ కూడా సరిగా గ్రహించిన వాడు కాదు, ఆ సత్యమును అనుసరించి జీవించిన వాడు కూడా కాదు. ఇప్పుడు కష్టం రాగానే ఆయన అనుకున్న ప్రవక్తలు ఎవరు ఆయన దగ్గర లేరు. ఇంకా ఉన్నవాడల్లా ఎలీషా ప్రవక్త ఒక్కడే. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆయనను బ్రతిమలాడుతూ దేవుని సహాయం కావాలని కోరుకుంటున్నాడు అన్నమా. ఎలీషాకి అది నచ్చలేదు. ఎందుకనంటే యెహోరాము ఒక అవకాశవాదిగా కనపడ్డాడు అంతే. ఇన్ని రోజులు లేని భక్తి ఇప్పుడు కష్టం రాగానే వచ్చేసింది. ఇన్ని రోజులు అవసరం లేని దేవుడు ఇప్పుడు సమస్యలో వారికి జ్ఞాపకం వచ్చాడు. అలా అవకాశానికి దేవుణ్ణి వాడుకునేటువంటి విధానము ఎలీషాకి నచ్చలేదు. అందుకే ఎలీషా అంటాడు, నువ్వు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, నేను నీతో మాట్లాడను, నేను నిన్ను లక్ష్య పెట్టను, కనీసం నిన్ను చూడను అన్నట్టుగా ఈ ఎలీషా యెహోరామును తృణీకరించడం మొదలుపెట్టాడు అన్నమాట. ఈ మాట చదవగానే మనకి ఏమనిపిస్తుంది అని అంటే, ఎలీషా ఏదో తప్పు చేస్తున్నాడేమో అనిపిస్తుంది మనకి. ఎందుకనంటే దైవజనుడు అండి, దైవజనుడు అలా కోప్పడొచ్చా? దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళని అలా తృణీకరించొచ్చా? ఇంకా రాని వాళ్ళని ప్రేమతో చేర్చుకోవాలి కానీ అలా కోప్పడతారా అన్నట్టుగా కొంతమంది ఎలీషాని తప్పుబట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే నేనేమంటానంటే, ఒక దైవజనుడు సహనంతో ఉండాలి, ప్రేమతోటే రాని వాళ్ళందరినీ చేర్చుకోగలగాలి. కానీ అది ఎప్పుడు అనంటే, దేవుని గురించి సరిగా అవగాహన లేక బాల్య దశలో భక్తి విషయంలో ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వారి విషయంలో ఆ వైఖరి నడుస్తుంది. కానీ
దేవుని యొక్క రక్షణ పొంది దేవుని అభిషేకాన్ని అనుభవించి ఆయన కృపావరములను రుచి చూసిన తర్వాత కూడా ఎవరైనా ఇదే వైఖరిని కలిగి ఉన్నారనుకోండి, అలాంటి వారి దగ్గర ఈ వైఖరి సరికాదు. ఎందుకనంటే వాళ్ళకి దేవుని గొప్పతనం ఏంటో తెలుసు, దేవుని కార్యములు ఎంత ఉన్నతమైనవో వాళ్ళు అనుభవించి నేర్చుకున్నారు. సో దేవునితో కలిసి నడిచిన ఆ సహవాసపు అనుభవం కూడా వారికి ఉన్నప్పుడు మరలా తొట్టిల్లిపోవడం అనేది అదొక అజ్ఞానపు దశ అన్నమాట. చాలామంది మనం కూడా యెహోరాములాగే ప్రవర్తిస్తాం. ప్రత్యక్షంగా యెహోరాము చేసినట్టు చేయకపోయినా పరోక్షంగా చాలాసార్లు మనం కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటాం. దేవుడు నాకు అవసరం లేదన్నట్టుగా దేవుని నిర్లక్ష్యం చేసి పక్కన పెడతా ఉంటాం. ఏదైనా సమస్య వస్తేనే, ఏదైనా అవసరం వస్తేనే దేవుడు కానీ దేవుడు మందిరం కానీ మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఈ అనుభవము ఇది కొత్త ఏం కాదు. నేను పరిచర్యకు వచ్చిన కొత్తలో నుండి చూస్తున్నాను ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. మందిరంలో ఈ విధమైన వైఖరిని కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి దేవుడు అనే విషయం ఎప్పుడు గుర్తొస్తుందనంటే ఇక వారికి సమస్య ఎక్కువ అయిపోయినప్పుడు. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నారనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్లు కష్టం అని అన్నారనుకోండి, అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు. ఏదైనా ఆర్థిక సమస్య ఉండి ఆ అప్పు ఎంతటికీ తీరకుండా రోజు రోజుకి అది పెరుగుతూ వెళ్ళిపోతుంది అనుకోండి, అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు. లేదా ఇంట్లో ఏమైనా భయంకరమైన సమస్యలు ఉండి ఇంట్లో అపవాది క్రియలు బాగా ఎక్కువగా జరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు. మిగతా టైంలో చుట్టూ ఉన్న పార్టీలు ఫంక్షన్లే గుర్తొస్తాయి కానీ ఆదివారపు ఆరాధనలు కానీ దేవుని సన్నిధి కార్యక్రమాలు కానీ వారికి గుర్తు రావట. అలాంటి వారు నడిచొచ్చేటప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది అని అంటే, ఒక ప్రార్థన అవసరానికి కాళ్ళు చేతులు జోడిస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు నడిచి వస్తుంటే నాకు అలాగని అనిపిస్తుంది అన్నమాట. వచ్చేవాళ్ళు నాకు మనుషుల్లా కనపడరు, ఏదో ఒక ప్రార్థన అవసరత కాళ్ళు చేతులు కలిగి నడుచుకుని వస్తున్నట్టే ఉంటుంది అన్నమాట. ఎందుకనంటే ఇక వాళ్ళు వచ్చారనుకోండి, ఆ రోజు ఏదో కొత్త ప్రార్థన అవసరత వచ్చినట్టే మనకి. వాళ్ళు రాలేదనుకోండి, మనం ఎస్టిమేట్ చేయొచ్చు, వాళ్ళు బాగానే ఉన్నట్టున్నారు. అయితే వాళ్ళు ఒకవేళ చర్చిలో కనపడ్డారు అనుకోండి, ఓహో వీళ్ళకి ఏం బాగాలేనట్టుంది. నేను వాక్యం చెప్పేటప్పుడే ఇక వాళ్ళని చూడగానే అర్థమవుతుందా, ఇది అయిపోగానే వస్తారు, ఖచ్చితంగా ఏదో ఒక లిస్ట్ చెప్తారు, ఇప్పుడు ప్రార్థన అవసరతను అడుగుతారు. మళ్ళీ అది దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆ సమస్య తీర్చేశాడు అనుకోండి, మళ్ళా తర్వాత నుండి ఇక దేవునితో పని ఉండదు, దేవుని సన్నిధిలో వాళ్ళు కనబడరు అన్నమాట. ఈ వైఖరి దేవుని దృష్టికి అసహ్యమైనదట. ఎలీషా కూడా అలాంటి వారి విషయంలో ఈ విధమైన వ్యక్తిత్వాన్ని కనుపరిచాడు. ఎందుకనంటే మనకి బైబిల్లో కూడా ఒక సంఘటన ఉంటుంది. ఇజ్రాయేలీయులు అరణ్యాత్రలో ఉన్నప్పుడు వాళ్ళు బాలాకు అనే ఒక రాజు ఉంటాడు, మోయాబు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా మోయాబు స్త్రీలతో పాపం చేస్తున్న సమయంలో జరిగినటువంటి ఒక సంఘటన అన్నమాట. అక్కడ ఒక ఆయన ఉంటాడు, ఆయన ఈ పాపము చేస్తున్న వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూడలేక ఆ పాపము జరిగే స్థలానికి ఒక ఈటి తీసుకుని వాళ్ళిద్దరిని కూడా పొడిచి చంపేస్తాడు అన్నమాట. దేవుడు కూడా దాన్ని సమర్థించాడు. ఆయన పేరు గుర్తునట్లేదు కానీ ఆ వ్యక్తి యొక్క పనిని దేవుడు సమర్థిస్తాడు. ఇగో ఆ వ్యక్తి ఈ పని చేశాడు కాబట్టి నా యొక్క మనస్సును ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు అని చెప్పి ఆ వ్యక్తిని గురించి జ్ఞాపకం చేసుకుంటాడు అన్నమాట. అంటే ఆ వ్యక్తి ఎందుకు ఆ పని చేశాడు అని అంటే అతడు దేవుని హృదయాన్ని ఎరిగిన వాడు గనుక, దేవుడు ఆ సంఘటన చూసి ఎంత బాధపడుతున్నాడో గ్రహించిన వాడు గనుక ఈయన కూడా ఆ సంఘటన చూసి ఓర్వలేకపోయాడట. అలా ఓర్వలేని సమయంలో ఆ వ్యక్తులిద్దరిని కూడా ఈటతో పొడిచి చంపేసి ఆ పాపమునకు పరిహారమును జరిగిస్తాడు అక్కడ. ఎలీషా కూడా దేవుని మనస్సును ఎరిగిన వాడు గనుక ఎలీషా కూడా అదే అంటున్నాడు, నాతో నీకేం పని అయ్యా అంటే, నాతో నీకేమనంటే ఇక్కడ ఎలీషా ఏదో చేస్తాడని కాదు, అసలు దేవునితో నీకేం పని అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఎలీషా. నీకు ఇప్పుడు దాకా ఈ దేవుడు అవసరం లేదు కదా, నీ తల్లిదండ్రులు అవసరం ఏర్పాటు చేసుకున్న ప్రవక్తల దేవుళ్ళే నీకు అవసరం కదా, ఆ ప్రవక్తల మాటలను విన్నావు కదా, మరి ఇప్పుడు నా దగ్గరికి నా దేవుని దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి అని ఎలీషా యెహోరామును తృణీకరించడం మొదలు పెడుతున్నాడు అన్నమాట. ఆ సమయంలో యెహోషాపాతు కూడా అక్కడే ఉన్నాడు. అయితే ఆ రోజు ఆ రాజులు ముగ్గురు అంగీకరించబడడానికి గల కారణం ఎవరు అని అంటే యెహోషాపాతే. ఆ కింద వచనం చూడండి, 14వ వచనం. ఎలీషా ఇట్లా, నేను ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదును. చాలు. ఆ రోజు
ఆ ప్రజలందరూ కూడా ఎలీషా యొద్ద అంగీకరింపబడటానికి గల కారణం ఎవరంట? ఒకే ఒక వ్యక్తి, యోధారాజైన యెహోషాపాతు. నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవముతోడు యోధారాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదును. అసలు నీతో మాట్లాడకపోదును. కానీ యెహోషాపాతు రాజు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అతడు దేవుణ్ణి వెతికే మనస్సును కలిగిన వాడు. ఎందుకంటే ఇంతకు మునుపు చరిత్ర అంతట్లో మనం చూసుకుంటూ వచ్చాం. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు వచ్చినా యెహోషాపాతే మొదట దేవుని గురించినటువంటి ఆసక్తిని వ్యక్తపరిచేవాడు. దేవుని గురించిన ఆ ఆలోచనను కలిగిన వాడు ఆయనే. ఆహాబు విషయంలోనైనా యెహోరాము విషయంలోనైనా ఆయనే అటువంటి ఆసక్తిని కలిగిన వాడు. కాబట్టి దేవుడు కూడా యెహోషాపాతు రాజును ప్రేమించడం మొదలుపెట్టాడట. అందుకే ఎలీషా అంటాడు, నేను ఆయనను గౌరవం చేస్తున్నందుకు నిన్ను కూడా నేను స్వీకరించాల్సి వస్తుంది. ఒకవేళ యెహోషాపాతు రాజు నేను గౌరవం చేసి ఉండకపోతే నేను చూడడానికి నీతో మాట్లాడడానికి కూడా నేను అసలు ఆసక్తి కలిగి లేను అని చెప్తాడన్నమా. అంటే భక్తి పరులతో సహవాసము కలిగి ఉండటము మన జీవితానికి ఎంత ఆశీర్వాదకరమో చూడండి. మన జీవితంలో ఎవరెవరితోటో మనం సహవాసాలు చేస్తాం, కానీ భక్తి పరులతో చేసే సహవాసము మన జీవితానికి చాలా ఆశీర్వాదకరం. ఈరోజు ఈ దేవుని ఎదుట మనం అందరము అంగీకరించబడుతున్నాము అని అంటే దానికి కారణం ఎవరో తెలుసా? యేసు ప్రభువునే. ఎందుకు? నిజానికి మన పాపములను బట్టి మనం అందరము అసహించుకోబడిన స్థితిలో ఉన్నాం. కానీ యేసు ప్రభు మన కొరకు చేసిన ఆ శిలువ యాగాన్ని బట్టి ఈరోజు తండ్రి ఎదుట మనం అందరం అంగీకరించబడుతున్నాం. ఇంత స్వతంత్రంగా దేవుని మందిరంలోకి వచ్చి కూర్చోగలుగుతున్నాం. దేవుని ఎదుట మన అవసరాల కొరకు ప్రార్థనలు చేయగలుగుతూ ఉన్నాం. ఇవన్నీ చేయగలగడానికి గల కారణం ఎవరంటే యేసు ప్రభువునే. ఎందుకు? ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగింది. యేసు ప్రభు మనకి దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు కనుక ఆయనను బట్టి ఈరోజు మనం అందరము అంగీకరించబడుతున్నామట. ఆరంభ కాలంలో అనగా పాత నిబంధన కాలంలో మనం చూస్తే ప్రజలెవరూ కూడా దేవుని మందిరంలోనికి వచ్చే అవకాశం వాళ్ళకి లేదు. ఎవరు వచ్చినా ఆవరణ దగ్గరనే ఉండాలా. యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేవాళ్ళు. ప్రధాన యాజకుడు ఒక్కడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రజల పాపముల కొరకు ప్రాయశ్చిత్తాన్ని జరిగించడానికి ఆ జంతువు యొక్క రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుని వెళ్ళేవాడు. అన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి అక్కడ. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడో ఆ మందిరానికి ఉన్న అడ్డుతెర పైనుండే అది చింపబడిందట. ఎప్పుడైతే అది తొలగిపోయిందో ప్రతి వారు కూడా స్వతంత్రంగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తమ అవసరాలను తమ సమస్యలను దేవునితో చెప్పుకునే ఆ అవకాశం మనకు దొరికిందన్నమాట. అంటే ఈరోజు మనం ఎవరిని బట్టి అంగీకరించబడుతున్నాం? యేసు ప్రభువును బట్టి మనం అంగీకరించబడుతూ ఉన్నాం. యెహోషాపాతును బట్టి యెహోరాము రాజు ఎదోము రాజు ఎలాగైతే అంగీకరించబడ్డారో ఈరోజు మనం యేసు ప్రభువును బట్టి అంగీకరించబడుతున్నాం. అందుకే మన జీవితంలో భక్తి పరులతో ఎప్పుడూ సహవాసము కలిగి ఉండటం వలన మన జీవితాలు కూడా దీవించబడతాయి. వారి ప్రభావము మన మీద ఉంటుంది. వారి ప్రార్థనల వలన మనము క్షేమమును అనుభవించగలుగుతాం. ఆశీర్వాదములను మనం దేవుని యొద్ద నుండి పొందగలుగుతాం. బైబిల్లో కొన్ని సంఘటనలు మనకు బాగా తెలుసు. యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. ఎప్పుడైతే యోసేపు ఐగుప్తుకు వెళ్ళాడో ఐగుప్తు దేశము దీవించబడింది. నిజానికి ఆ ప్రాంతం అంతా కూడా భయంకరమైన కరువు రాబోతుంది. 7 సంవత్సరాలు భయంకరమైన నష్టం ఆ ప్రాంతానికి రాబోతున్నప్పుడు యోసేపు ఆ ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి ఆ ఐగుప్తు దేశం అంతా కూడా ఆ కరువులో నుండి తప్పించబడింది. ఆలోచన చేయండి, ఒకవేళ యోసేపు అక్కడ లేడు అనుకోండి, కలల భావమును చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారు అక్కడ? యోసేపు తప్ప. ఆ వచ్చిన కలల భావం వాళ్ళకి అర్థం కాకపోతే సమస్యలో నుండి వారు వారిని తప్పించగలగాలి? ఆ ప్రాంతం అంతా భయంకరమైన మరణ వార్తలు వినాల్సి వచ్చేది. ఎంతోమంది ప్రజలు ఆకలితో చనిపోవాల్సి వచ్చేది. యోసేపు ఆ స్థలానికి వెళ్ళాడు గనుక, ఐగుప్తు దేశము యోసేపును చేర్చుకున్నది గనుక యోసేపును బట్టి వాళ్ళందరూ దీవించబడ్డారట. వాళ్ళే కాదు, కనాను దేశంలో ఉన్నటువంటి యాకోబు యొక్క కుటుంబం అంతా కూడా ఆ రోజు సంరక్షించబడింది, ఆకలి నుండి తప్పించబడింది. అంటే భక్తి పరులతో చేసే సహవాసం యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందో చూడండి.
నెక్స్ట్ అదే క్రమంలో యోసేపు బందీగృహంలో ఉన్నప్పుడు భక్ష్యకారుల అధిపతి ఒక ఆయన, పానదాయకుల అధిపతి ఒక ఆయన, వారిద్దరు ఏదో తప్పు చేశారని చెప్పి ఫరో వాళ్ళిద్దరిని కూడా చెరసాల్లో వేస్తాడు. అప్పుడు అక్కడ దేహ సంరక్షకుల అధిపతి ఒక ఆయన ఉంటాడు. ఆయన వాళ్ళిద్దరిని తీసుకువెళ్ళి యోసేపు వశంలోకి అప్పగిస్తాడు అన్నమాట. ఆ యోసేపు వాళ్ళకు ఉపచారం చేస్తున్న కాలంలోనే వాళ్ళిద్దరూ కలలు కంటారు. బట్ ఆ కలల భావం తెలియక వాళ్ళు విచారంతో ఉన్నప్పుడు యోసేపు వెళ్ళి వారికి ఆ కలల భావం చెప్తాడు అన్నమాట. నిజంగా ఆ రోజు చాలా కలవరంతో ఉన్నారట వాళ్ళు. ఎప్పుడైతే యోసేపు ఆ భావాన్ని చెప్పాడో కాస్త వారి జీవితాలు, వాళ్ళ ప్రాణములు నెమ్మది పొందాయి. నిజంగానే యోసేపు చెప్పినట్టుగానే వారి జీవితాల్లో జరిగింది. పానదాయకుల అధిపతి తిరిగి ఉద్యోగం పొందుకున్నాడు, భక్ష్యకారుల అధిపతి ఉరితీసి చంపబడ్డాడు. అంటే ఆ రోజు ఆ ఇద్దరూ కూడా కల భావాన్ని తెలుసుకుని వారు నెమ్మదిని పొందడానికి, ఆ కలవరంలో నుండి విడుదల పొందడానికి గల కారణం ఎవరు? యోసేపు. యోసేపు ఆ స్థలంలో ఉన్నాడు గనుక, యోసేపుని వారు అంగీకరించారు గనుక ఆ రోజు దేవుని ఉద్దేశం ఏంటో వారు తెలుసుకోగలిగారు. ఈవెన్ బబులోను దేశం విషయంలో కూడా అంతే. దానియేలు ఆ ప్రాంతంలో ఉన్నాడు గనుక రాజుగారికి రాబోయే ఆ జరగబోతున్న సంఘటనలన్నీ కూడా ఆ రోజు దానియేలు వాళ్ళకి వివరించాడు. ఇలా ఎన్నో సంఘటనలు ఉన్నాయి బైబిల్లో. అనేక రకాల సంఘటనలను భక్తిపరులతో సహవాసం చేయడం వల్ల కలిగే మేళ్ళు గురించి వివరించబడింది. నేనంటాను ఈరోజు మన జీవితంలో మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? భక్తిపరులతో మనం చేసే సహవాసం అంతా కూడా మన ఆత్మీయ జీవితాన్ని పురుకొలుపుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో చల్లారిపోయే అవకాశాలు ఉంటాయి, త్రొట్టిల్లిపోయి కృంగిపోయే పరిస్థితులు వస్తాయి. ఆ సమస్యల్లో మనం భక్తిపరులతో చేసే సహవాసము మనల్ని పురుకొలుపుతుందట. వారు మాట్లాడే ప్రతి మాట మనలో ధైర్యాన్ని కలుగు చేస్తుంది, నిరీక్షణను అనుగ్రహిస్తుంది. యోసేపు వారితో ఉన్నాడు కనుక ఆ ఇద్దరు రాజులు అంగీకరించబడ్డారు. ఎలీషా వారిని చేర్చుకోవడానికి కూడా అంగీకరించాడు. ఒకవేళ యెహోషాపాతు లేకపోయి ఉండుంటే ఆ రోజు ఆ రాజుల పరిస్థితి ఏమయ్యేదో, ఆ సైన్యమునికి ఎలాంటి గతి పట్టేదో ఆలోచన చేయండి. అందుకే సహవాసము భక్తిపరులతో కలిగి ఉండడం మన జీవితానికి చాలా ఆశీర్వాదకరం. హల్లెలూయా. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఎలీషా ఇంత కోపముతో ఉన్నాడో యెహోషాపాతు పరిస్థితి అంతా వివరించాడు. ఇంక వివరించగానే ఎలీషా చెప్పిన మాట చూడండి, 15వ వచనం చూడండి. నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము. వాయిద్యకుడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. చాలు. ఎలీషా ఆ సమస్యకి పరిష్కారము కొరకు దేవుని దగ్గర వెళ్ళి దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలనుకున్నాడట. తెలుసుకోవాలనుకున్నప్పుడు ప్రార్థన చేయాలి కదా. మరి ప్రార్థన చేయవలసిన వానికి వీణతో సంబంధం ఏముంది? వీణ వాయించగలిగిన వాని యొక్క అవసరత అక్కడ ఏం ఏర్పడింది అని ఆలోచన చేస్తే దానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణము, ఎలీషా చాలా కోపంలో ఉన్నాడు. ఆ యెహోరాము రాజును చూస్తుంటే ఈయనకి చాలా ఇరిటేషన్ వస్తుందట. ఆ సమయంలో అంత కోపంతో ఉన్నప్పుడు ఇక దేవుని స్వరం వినడానికి అవకాశాలు ఉండవు. సహజంగా మనుషుల స్వరమే వినం కోపంలో ఉన్నప్పుడు. ఇద్దరు కొట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో మనం వెళ్ళామనుకోండి, ఆ కొట్లాడుకున్నట్టు ఎవడన్నా మన మాట వింటాడా? తిరిగి మనల్ని తిట్టేటోళ్ళు ఉంటారు, కానీ మన మాట విని గొడవ ఆపేటోళ్ళు ఎవరన్నా ఉంటారా? సహజంగా కోపంలో ఉన్నోడిని ఆపడం చాలా కష్టం. అలాంటిది దేవుని స్వరం వినడం ఇంకా చాలా కష్టం అవుతుందట. ఎలీషా ఇప్పుడున్న ఆ కోపంలో దేవుని స్వరం వినగలిగే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు ఎలాగా ఆ కోపం చల్లారాలి? కోపం చల్లారాలంటే యెహోరాముని ఎదురుగుండా పెట్టుకుని కోపం చల్లారమంటే ఎట్లా చల్లారుతుంది? అది సాధ్యం కావట్లేదు. అందుకే వీణ వాయించగలిగిన వాడిని ఒకరిని పిలిపించుకున్నారట. ఎందుకంటే సంగీతానికి మన ఎమోషన్స్ని కంట్రోల్ చేయగలిగేటువంటి సామర్థ్యం ఉంటుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపట్టండి, కొన్ని రెస్టారెంట్లకి మనం వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని మ్యూజిక్స్ పెడతా ఉంటారు. వెనకాల నుండి కొంచెం మెల్లని స్వరముతో కొన్ని ఆకర్షణీయమైన సంగీతములు మనకు వినబడతాయి. ఎందుకు వినబడతాయి? సహజంగా మనిషికి ఓపిక చాలా తక్కువ. బయట తిరిగి ఆ ట్రాఫిక్లో అలిసిపోయి ఆకలితో రెస్టారెంట్కి వెళ్తాడు. రెస్టారెంట్కి వెళ్ళగానే ఎలా ఉంటుందంటే, మనం ఆర్డర్ ఇవ్వగానే బండి మీద టిఫిన్ చేతిలో పెట్టినట్టు ఆ రెస్టారెంట్లో కూడా పెట్టేయాలని చూస్తారు వీళ్ళు. అలా అవుతుందా? అవ్వదు. వీళ్ళకి వెళ్ళగానే ఆర్డర్ తీసుకుని దాన్ని తయారు చేసి తీసుకుని రావాలి. చల్లారిపోతే అదొక గోల, అలాగని వేడివేడిగా పెడితే లేట్ అవుతుంది, అందుకు ఇంకొక గోల. ఇప్పుడు మనిషి యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఆ సంగీతంతో అది సాధ్యం.
ఎంత అలిసిపోయి విసిగిపోయినోడు వచ్చినా ఆ సంగీతం వినగానే కాస్త కూల్ అవుతాడు అన్నమాట. ఫ్రస్ట్రేషన్స్ అన్నీ మెల్లగా డౌన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఒక ఆయన అంటాడు ఏంటనంటే, సంగీతానికి ఉన్న బలం ఏంటనంటే సంగీతంతో ఒక మనిషిని ఏడిపించవచ్చు. కొన్ని మ్యూజిక్స్ మనం వినేటప్పుడు మనం కూడా ఏడ్చేస్తాం, మనకు తెలియకుండానే మన కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. సీరియల్ చూసి అలవాటు ఉంటుందిగా, చూసేటప్పుడు అసలు ఆ సీన్లో మనం ఉండం, అక్కడ మనకు సంబంధం లేదు, అది జరిగేది కూడా మన ఇంట్లో కాదు. కానీ వాళ్ళు ఏడుస్తుంటే మనం ఏడుస్తాం. ఎందుకు? వాళ్ళు ఏడుస్తున్నందుకు ఏడవట్లేదు, ఆ వినే మ్యూజిక్ ఉంటుంది చూసారా, ఆ మ్యూజిక్ మన మనసు మీద ప్రభావం చూపిస్తుందట. ఆ మ్యూజిక్ ద్వారా మనం కూడా ఎమోషన్ అయిపోతూ ఉంటాం. నిజంగా మన ఇంట్లోనే జరుగుతున్నట్టు, మన వాళ్ళకే జరుగుతున్నట్టు ఏడవడం మొదలు పెడతాం. ఒక మనిషిని సంగీతం ద్వారా ఏడిపించవచ్చు, అలాగే నవ్వించవచ్చు కూడా. ఒక మనిషి ఎంత ఏడుపులో ఉన్నా సంగీతంతో నవ్వించవచ్చట. కొన్ని వీడియోస్ ఉంటాయి, మీరు మిస్టర్ బీన్ కానీ చార్లీ చాప్లిన్ కానీ ఈ వీడియోస్లో ఎప్పుడైనా ఆడియో విన్నారా? వాళ్ళు మాట్లాడిన ఆడియో విన్నారా? చార్లీ చాప్లిన్ ఎప్పుడైనా మాట్లాడడం విన్నారా? నేనైతే ఎప్పుడు అలాంటి మాట్లాడిన వీడియో చూడలేదు. మరి మీకు ఏమైనా చూసారేమో మరి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ మాట్లాడలేదు. మిస్టర్ బీన్ కూడా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తప్ప ఆడియోస్ చాలా రేర్గా కనబడతాయి. ఎక్కడో ఒకటో రెండో ఉండొచ్చేమో మేబీ, కానీ అసలు మిస్టర్ బీన్ మాట్లాడేవి కూడా ఉండవు. బట్ వాళ్ళు కదులుతూ ఉన్నప్పుడు, యాక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళ వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్కే మనం నవ్వేస్తాం. ఎంత ఏడుపులో ఉన్నా వాళ్ళు చేసే చేష్టలు మనకి హాస్యాన్ని కలుగజేస్తాయి, మన ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తాయి. ఎందుకంటే మ్యూజిక్కి ఆ బలం ఉంది. మ్యూజిక్ తోటి గంతులు కూడా వేయించవచ్చట మనుషుల్ని. ఒక మంచి మ్యూజిక్ పెట్టామనుకోండి, ఎంత మనిషి స్ట్రిక్ట్గా ఉన్నా కాస్త మూమెంట్స్ వస్తాయి, బాడీలో కదులుతాడు. ఆ మ్యూజిక్కి ఈయన కూడా స్పందిస్తూ ఉంటాడు, ఎందుకంటే మ్యూజిక్ ఆ శక్తి ఉంది. అసలు సంగీతము మొక్కల్నే స్పందించగలిగిస్తుందట. మొక్కల మీద కూడా ప్రయోగం చేశారట, మొక్కల మీద సంగీతాన్ని. అలా సంగీతంతో పెంచిన మొక్కలు చాలా అద్భుతంగా ఫలించాయట. చాలా రోజుల క్రితం ఒక ప్రయోగం చేశారన్నమాట. అంటే సంగీతం యొక్క ప్రభావం చూడండి. అందుకే సంగీతమును వినడం వలన కూడా మన ఎమోషన్స్ కంట్రోల్ అవుతాయి. అందుకే ఒక అలవాటు బాగా చేసుకోవాలి. మన ఇంట్లో ఏదైనా గొడవ అవుతుంది అనుకోండి, ఇంట్లో గొడవ వస్తుంది అనే సందర్భం తెలియగానే మనం ఏం చేయాలా? అంటే ఇప్పటిదాకా మనం చేసిన సంగీతం వేరు. ఈ ఇంట్లో కంచాలతోటి, బాక్సులతోటి, కుర్చీలతోటి, వాటితోటి మనం చేసిన సంగీతం వేరు. ఇప్పుడు దాకా చేసిన సంగీతం పక్కన పెట్టి ఇప్పుడు కొత్త సంగీతం మనం స్టార్ట్ చేయాలి. ఏంటి ఆ సంగీతం అని అంటే, మన ఇంట్లో కాస్త వాయిద్యం వాయించే అలవాటు ఎవరికన్నా ఉందనుకోండి, మంచిగా అది పట్టుకుని కూర్చుని ఒక పాట పాడుకుంటూ దేవుని స్తుతించడం నేర్చుకోగలగాలి. లేదా ఇంట్లో వాయిద్యం వాయించే పిల్లలు ఉన్నారనుకోండి, కూర్చుని పెట్టి రే ఒక రాగం కొట్టరా నాయన అని చెప్పి వాటితోటి ఒక రాగం కొట్టించుకుంటా ఉంటే ఈ అనవసరమైన సంగీతాలన్నీ మనం వినపడకుండా ఉంటాయి. మనం చేయాల్సిన సంగీతం చెయ్యం, మన సంగీతం వేరు, మన మ్యూజిక్ వేరే ఉంటుంది. ఒక గొడవ అయిపోయిన తర్వాత కూడా సాయంత్రం దాకా మ్యూజిక్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నువ్వు నన్ను అలా అన్నావు కదా. ఇప్పుడు గొడవ ఇద్దరు కలిసి కొట్టుకు తిట్టుకున్నారనుకోండి, అది అయిపోద్ది అక్కడతోటి. ఆ గొడవ సర్దు మణిగిపోయినా మళ్ళీ కంచేపటికి ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ ఉంటుంది. మన బాడీ కంట ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఆటోమేటిక్గా ఉంటుందట. కొద్దిసేపు కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది అనమాట ఆ సంగీతం. ఇందాక నన్ను అలా అన్నావు కదా, ఆ గొడవలో నన్ను ఇంత తిట్టావు కదా, అమ్మ అయిపోయింది కదా వదిలేయచ్చు కదా అమ్మ అంటే అట్లా ఎట్లా వదులుతాం మేము? ఈమె స్టార్ట్ చేసింది అనుకోండి, మళ్ళీ ఈయన ఇప్పుడు ఆయన దగ్గర కూడా ఒక టేప్ రికార్డర్ ఉంటుంది కదా, ఆయన స్టార్ట్ చేస్తాడు, ఇప్పుడు అది ఆన్ ఆఫ్ అవుతుంది అనమాట. ఇట్లా ఇద్దరు సంగీతాలతోటి ఇల్లంతా గందరగోళం అవుతుంది. నేను అంటున్నాను, ఆ సంగీతం స్టార్ట్ చేయక మునిపే మన సంగీతం మనం స్టార్ట్ చేసామనుకోండి, ఏ ఇంట్లోనైనా ఇలాంటి రచ్చ జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఏ ఇంట్లోనైనా సమాధానమును కోల్పోయే పరిస్థితులు జరుగుతాయంటారా? ఛాన్సే లేదు. అందుకే ఇంట్లో ఇక తెలుస్తుంది కదా, గొడవ జరుగుతుంది, ఆ సూచనలు వస్తున్నాయి అని అనగానే ఎవ్వరూ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నా వెంటనే చెప్పాలి, ఒక పాట ఎత్తుకోరా నాయన అని చెప్పి పిల్లలకైనా చెప్పాలి, లేకపోతే మీరైనా ఒక పాట ఎత్తుకుని దేవుని స్తుతించడం మొదలు పెట్టాలి. ఎందుకనంటే ఇంట్లో జరిగే చాలా కలహముల వెనకాల అపవాది యొక్క క్రియలు కూడా ఉంటాయి. మన ఇంటి సమాధానాన్ని దొంగిలించడానికి, మన జీవితాల్ని కలవరపరచడానికి, గందరగోళం చేయడానికి అపవాది నిత్యము ప్రయత్నం చేస్తూనే ఉంటాడట. ఎప్పుడైతే దేవుని స్తుతించే అలవాటు మనకు ఉంటుందో ఖచ్చితంగా అక్కడ ఆ గందరగోళం అంతా అణిచివేయబడుతుంది. అందుకే వాయిద్యమును వాయిస్తూ పాటలు పాడడం అనేది మనం అలవాటు చేసుకోగలిగితే
అది మన ఇంటి వాతావరణాన్ని చాలా మార్పులోనికి తీసుకుని రాగలుగుతుంది అన్నమాట. హల్లెలూయా. అది మొదటి కారణం. ఇప్పుడు ఎలీషా ఫ్రస్ట్రేషన్ అంతా తగ్గాలనంటే వీణ వాయించేవాడు కావాలి. ఆయన వీణ వాయిస్తూ ఉన్నాడు, కోపం తగ్గింది. ఇప్పుడు దేవుని హస్తం ఎలీషా మీదకి బలముగా దిగి వచ్చెను. రెండవ రీజన్ ఏంటనంటే, దేవుని సన్నిధిని మనం అనుభవించాలన్నా కూడా సంగీతం చాలా ప్రాముఖ్యం. సంగీతం ప్రాముఖ్యం అన్నాం కదా అని చెప్పి బర్ర 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 కొడితే రాదు. మళ్ళీ అక్కడ దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ప్రతి వస్తువుని వాడే నైపుణ్యత ఒకటి ఉంటుంది. ఆ నైపుణ్యత ప్రకారంగా దాన్ని వాడితేనే అది వినసొంపుగా ఉంటుంది. దావీదు సౌలు దురాత్మ చేత పీడింపబడతా ఉన్నప్పుడు సితారా వాయించడం మొదలుపెట్టాడట. పాట పాడాడు ఎక్కడైనా? పాట పాడలే. సితారా వాయిస్తున్నప్పుడే దేవుని సన్నిధి అక్కడికి దిగి రావడం వలన సౌలులో ఉన్న దురాత్మ ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయాను అని ఉంటుంది. ఎందుకంటే దేవుని సన్నిధి ఉన్న చోట దురాత్మ ప్రభావం పనిచేసే అవకాశాలు లేవు. మనమేమో దేవుని సన్నిధిని ఆహ్వానించే అలవాటు మనకుండదు. సమస్యకి పరిష్కారం ఏంటుకుని కనుగొనే తెలివి కూడా ఉండదు మనకి. అందుకే మన జీవితం అంతా ఇలా గందరగోళపు పరిస్థితుల్లో కొనసాగుతూ ఉంటుంది. ఇంకొక విషయం మీకు చదివిపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. ఇలాగున పోవచ్చు ఫిలిస్తీన్ల దండు కాపురముండు దేవుని కొండకు చేరుతవు. అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితారా వాయించే వారి వెనుక ఉన్నతమైన స్థలముల నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయుచు వత్తురు. చాలు. సమూయేలు సౌలును రాజుగా అభిషేకించిన సమయం అది. ఆయన తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు మార్గమధ్యంలో ఆయనకు ఎదురవ్వబోయే కొన్ని సంఘటనలు, సూచనల గురించి చెప్తా ఉంటాడు. అలా చెప్పిన సూచనలు ఇది కూడా ఒకటి అన్నమాట. ఏంటనంటే, ఇగో నువ్వు ఒక స్థలానికి వెళ్ళినప్పుడు కొన్ని సంగీత వాయిద్యములను వాయించే బృందం ఒకటి ముందు వస్తూ ఉంటారు. వారి వెనకాల ప్రవచనాలు పలికేటువంటి ఒక ప్రవక్తల సమూహం కూడా వస్తూ ఉంటుంది అని చెప్తాడు సమూయేలు. నేను అంటాను, ప్రవక్తలు వస్తున్నప్పుడు వాళ్ళకు ముందు సంగీత బృందంతో అవసరం ఏంటి? ఎక్కడైతే దేవుని స్తుతించే వాళ్ళు ఉంటారో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధి ఉన్న ప్రతి చోట ప్రవక్తలు దేవుని వాక్కును ప్రకటిస్తారన్నమాట. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా సందర్భాలు ఉన్నాయి. యెహోషాపాతు రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఒకసారి ఫ్రంట్ లైన్లో ఎవరిని నిలబెట్టమని చెప్పాడు దేవుడు? సంగీత వాయిద్యములు వాయించే వారిని, దేవునికి స్తుతి అర్పణ చెల్లించే వారిని నిలబెట్టమన్నాడు. ఎందుకంటే అందులో ఉన్న బలం ఏంటో అది మనం అనుభవించాలి. అది మన రుచి చూసి తెలుసుకోగలగాలి. యెహోషాపాతుకు తెలుసు, అలా చాలామంది భక్తులకు తెలుసు. ఇప్పుడు దేవుడు యెహోషాపాతు, యెహోరాము రాజు జీవితాల్లో కూడా ఆ కార్యాన్ని నెరవేర్చాలనుకున్నాడు. సో అందుకొరకు ఎలీషా వీణ వాయించగలిగిన వాడిని పిలిపించుకున్నాడట. ఆయన వీణ వాయిస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధి అక్కడికి దిగి వచ్చి దేవుని కార్యం అక్కడ తెలియచేయబడింది. ఈరోజు మన లైఫ్లో కూడా దేవుణ్ణి స్తుతించటము అనేది ఒక అలవాటుగా మనం పెట్టుకోగలగాలి. ఎక్కడ దేవుని స్తుతి ఉంటుందో అక్కడ దేవుని కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. అందుకే ఈరోజు ఒక హోంవర్క్ ఇస్తాను నేను మీకు. వచ్చే ఆదివారం నేను అడుగుతాను, మరలా దావీదు దినమునకు ఎన్ని మార్లు స్తుతించేవాడు? రోజుకి 7 సార్లు. ఇప్పుడు మనం ఎన్నిసార్లు స్తుతించాలా? మనకే అదే లెక్క వేసుకుందాం. ఈ రోజు నుండి ఆదివారం కదా, ఈ రోజు నుండి వచ్చే ఆదివారం వరకు రోజుకి 7 మార్లు దేవుని స్తుతించండి. 7 రోజులు రోజుకి 7 మార్లు దేవుని స్తుతించండి. ఎందుకనంటే ఆ స్తుతి వలన మన ఇంట్లో చాలా మార్పులు మనం చూస్తాం. నిజంగా చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. చాలా మార్పులు మన జీవితంలో మనం చూడగలుగుతాం. వచ్చేవారం నాకు గుర్తుంటే నేను అడుగుతాను. ఒకవేళ నేను మర్చిపోతే మీరు నాకు గుర్తు చేయండి. కానీ ట్రై చేయండి. అంత పాసిబుల్ కాదు ఇది. నేను చెప్తున్నాను కదా, అంత ఈజీ కాదు. చాలామంది వింటున్నారు కదా ఇప్పుడు, బట్ అందరూ చేయరు. నాకు తెలిసి ఆ రోజు 1-2 చేతులు ఎత్తుతారేమో మహా అయితే. ఎందుకంటే స్తుతిలో ఉన్న శక్తి మనకంటే సాతానికి బాగా తెలుసు అంట. అందుకే మనల్ని పాటలు పాడినవాడు, అందుకే మనల్ని ఆ పని చేయనివాడు. ఒకవేళ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఈరోజే రేపా ముహూర్తం మనకి, మళ్ళీ రేపు ఉండాలి. ఈరోజు చేయం మనం, సోమవారమే ముహూర్తం మనకి. ఈరోజు స్టార్ట్ చేస్తారు కదా, ఈరోజు స్టార్ట్ చేశారనుకోండి, రేపు మీ ఇంట్లో ఏదో గొడవ జరుగుతుంది. రాసి పెట్టుకోండి, ఇది కూడా జరుగుతుంది ఖచ్చితంగా. ఈరోజు మీరు పాటలు పాడడం స్టార్ట్ చేస్తే రేపు మీ ఇంట్లో గొడవ జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందో తెలుసా? కరెక్ట్గా మీరు పాటలు పాడదాం అనుకునే టైంకి జరుగుతుంది. కరెక్ట్ ఇంట్లో గొడవ జరగానే మైండ్ డిస్టర్బ్ అవుతుంది. మైండ్ డిస్టర్బ్ కాగానే ఇంకేం పాటలు పాటలాడతాంలే, అప్పుడు వేరే మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ మ్యూజిక్ బంద్ అవుతుంది అన్నమాట.
అందుకు సాతాను కూడా ఏం చేస్తాడనంటే మన ఇంట్లో కలవరాన్ని పుట్టిస్తాడు, గందరగోళం చేపిస్తూ ఉంటాడు. నేను అంటాను ఆ టైంలో కూడా మీరు పాటలు పాడగలిగితే విజయం మీదే. కానీ చేయలేరు, చెయ్యనివ్వడు కూడా. ఏదో ఒక ఆటంకం కలుగుతుంది. మీరు కావాలంటే వచ్చే వారం ఆదివారం మీకు సాక్ష్యాలు చెప్పే టైం కూడా ఇస్తాను, మీ అనుభవాలు చెప్పండి నాకు. నేను చెప్పిందే జరుగుతుంది ఖచ్చితంగా. ప్రవచనం అంటలేదు, అనుభవంతో చెప్తున్నాను ఆ మాటలు. నేను మనల్ని స్తుతించనివ్వడు. ఎందుకంటే మనం స్తుతి స్టార్ట్ చేస్తే వానికి మన ఇంట్లో చోటు దొరకదు. మరి వాడు లేకపోతే మన ఇంటిని నాశనం చేసేది ఎవరు? అందుకే మన దగ్గర నుండే పని ఆరంభిస్తాడు, మన ప్రయత్నాన్ని ఆటంకపరుస్తాడు అన్నమాట. కానీ అప్పుడు కూడా మీరు ఓపికతో చేయగలిగితే ఖచ్చితంగా గొప్ప కార్యాలను మీరు చూడగలుగుతారు. ఎందుకంటే ఎక్కడ స్తుతి చెల్లిస్తూ ఉంటామో దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. ఆ సన్నిధి ఉన్న ప్రతి చోట దేవుని కార్యాలు జరుగుతూనే వెళ్తూ ఉంటాయి. నేను జాబ్ చేసే టైంలో నాకు అప్పుడు కొత్తగా రక్షింపబడ్డాను. నాకు పెద్దగా పాటలు కూడా ఏమి వచ్చేటి కాదు. కానీ రాసుకుని కంఠస్థం చేసి అట్లా ఒక 120 పాటలు కంఠస్థం చేసేసాను. ఇక నా డ్యూటీ వేరు. నాకు పర్టికులర్గా ఒక మిషన్ పాడేశారు నాకు. ఇక ఆ మిషన్ దగ్గర కూర్చొని పని చేసుకోవడమేగా, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. రోజంతా ఆ పాట 20 సార్లు పాడేవాడిని. ఒకటే పాట, హల్లెలూయా స్తుతి మహిమ, నా ఫస్ట్ సాంగ్ అనమాట నేను నేర్చుకున్నది. ఇంత స్లిప్ మీద రాసుకుని మిషన్ దగ్గర పెట్టుకుని పని చేసుకుంటూ అది కంఠస్థం చేయాలి. రోజుకి 20 సార్లు పాడాలి. విసుగొచ్చేది రోజుకి 20 సార్లు ఒకటే పాట అంటే. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో కొత్త పాట కంఠస్థం. అలా 120 పాటలు కంఠస్థం చేసేసాను. ఇప్పుడు 120 ఒక రోజు ఎక్కడ పాడతాను నేను? రోజుకి 20 పాటలు చొప్పున దాన్ని డివైడ్ చేసుకుని ఉదయం 9 గంటలకి డ్యూటీ ఎక్కితే మళ్ళీ సాయంత్రం 5 గంటల వరకు నా మిషన్ రన్ అవుతూనే ఉండేది. ఆ 20 పాటలు పాడుతూనే ఉండేవాడిని. పెదాలే కదులుతాయి, మళ్ళీ సౌండ్ బయటకు రాదు. అందరూ అంటుండే మంత్రాలు చదువుతున్నావా ఏంటి? నేను ఏదో చదువుతున్నా, నా బాధ ఏదైనా పడుతున్నాగా. అలా రోజుకి 20 సార్లు దేవుని స్తుతించటం వలన దేవుడు నా జీవితంలో కార్యం చేయడం మొదలుపెట్టాడు. నన్ను బట్టి ఇతరుల జీవితాల్లో కార్యాలు చేయడం స్టార్ట్ చేశాడు. జాబ్ రిజైన్ చేసి బయటకు వచ్చేసాను. పరిచర్యకి వెళ్తున్నా. ఇప్పుడు పరిచర్యకి వెళ్ళాలి. పరిచర్యకి వెళ్ళగానే నాకు ఇచ్చిన ఫస్ట్ హెచ్చరిక, నువ్వు పరిచర్యకు వచ్చావు కాబట్టి దేవుడే నీ అవసరాలన్నీ చూస్తాడు. ఎవరి దగ్గర నువ్వు చేయి చాపొద్దు, ఇంట్లో కూడా ₹1 అడగొద్దు. మరి ఇప్పుడు నేను ఇక్కడ నుండి జగదుర్గొట్ట వెళ్ళాలి. సైకిల్ కూడా లేదు అప్పుడు నాకు. ఎట్లా వెళ్ళాలా? అడగొద్దు, ఎవరికి చెప్పొద్దు. సరే నడుచుకుంటూ పోదాం, పాటలు ఎలాగో వచ్చు కదా. ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఓపికతో ఉంటాం కదా, ఒక స్పీడ్ పాట ఎత్తుకుంటాను. మన పాటను బట్టి మన అడుగులు కూడా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. మీరు ఎంత స్పీడ్గా పాడతారో అంత స్పీడ్గా వాక్ చేస్తారు. మీ తాళము మీ అడుగులతోటి కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఒక మంచి స్పీడ్ పాట ఎత్తుకోగానే వాకింగ్ స్పీడ్కి వెళ్ళిపోయేది. కొంచెం దూరం నడవగానే అలసట వచ్చేది. మళ్ళీ తర్వాత ఒక వర్షిప్ సాంగ్ అన్నమాట, ఎందుకంటే కొంచెం మెల్లగా నడవడానికి. మళ్ళీ అది అయిపోగానే ఒక స్పీడ్ పాట. అలా నడుచుకుంటూ గుట్ట దాకా వెళ్ళిపోయాడండి. 3 రోజులు అయింది. ఎవరితో చెప్పలేదు. కనీసం నేను ఇలా నడిచినట్టు పాస్టర్ గారు కూడా తెలియదు. 3వ రోజు సాయంత్రం నేను ఇంటికి వచ్చేసేటప్పుడు పాస్టర్ గారు వచ్చి ఒక కవర్ నా చేతిలో పెట్టి, బాబు నువ్వు వెళ్ళి రావడానికి నీ ఆటో ఛార్జెస్ కోసం నెలకు సరిపడే డబ్బులు ఇగో అని చెప్పి ఒక కవర్ నా చేతిలో పెట్టారన్నమాట. నేను ఎవరికైనా చెప్పానా నా అవసరం? పోనీ ఎవరైనా చూసారా నేను పడే కష్టం? మా ఇంట్లో తెలియదు నేను నడిచి వెళ్తున్నట్టు, అక్కడున్న పాస్టర్ గారికి కూడా తెలియదు నేను నడిచి వస్తున్నట్లు. మరి ఎలా తెలుసు? నేను దేవునికి ఎప్పుడైతే ప్రాముఖ్యతనిచ్చానో దేవుడు నా కష్టం చూడడం మొదలుపెట్టాడు, నా అవసరాలు తీర్చడం మొదలుపెట్టాడు. ఆ అలవాటు స్టిల్ ఇప్పటికీ నాకు ఉంటుంది. ఎక్కడైనా ఖాళీగా ఉన్నాను అనుకోండి, మనసులో పాట పాడుకుంటూ ఉంటాను. ఎక్కడికైనా బండి మీద వెళ్తూ ఉన్నాను అనుకోండి, లోపల పాట పాడుకుంటూ ఉంటాను. అలా పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు మనం ఎక్కడున్నా దేవుని సన్నిధి మనతో పాటు రావడం ఆరంభమవుతుంది. పాటలు పాడాలనగానే ఒక చోట కూర్చోమని చెప్పట్లేదు. మీరు ఉదయం ప్రార్థన చేసుకుని బైబిల్ అయిపోయి మీ పనులు ఆరంభిస్తారు కదా ఇంట్లో, మీ పనులు చేసుకుంటూ కూడా మీరు పాటలు పాడండి. మీ పనులు అవుతాయి. మీరు పాటలు పాడుతూ ఉంటే దేవుని సన్నిధిని మీరు అనుభవిస్తారు. మాకు రావండి పాటలు అని అంటారా? పాటలు రాకపోతే ఫోన్స్ ఉన్నాయిగా, మీకు నచ్చిన పాటలు ఆన్ చేసుకుని ఆ పాటను వినుకుంటూ అందులో ఉన్న అర్థాన్ని గ్రహిస్తూ దేవునికి స్తుతి చెల్లిస్తూ మీ పనులు మీరు చేసుకోండి. అలా కూడా దేవుని సన్నిధిని మనం అనుభవించగలుగుతాంగా. చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ ఏ అవకాశాన్ని అపవాది మనల్ని వినియోగించకుండా చేసేస్తున్నాడు. అందుకే వాడికి ఇంట్లో చోటు దొరుకుతుందన్నమాట. దయచేసి ఈ రోజు నుండి ఆ ప్రయత్నాన్ని ఆరంభించండి. రోజుకి 7 మార్లు దేవుని స్తుతించడం నేర్చుకోండి. ఆ శక్తి యొక్క ప్రభావం ఏంటో మీరు అనుభవిస్తారు. ఖచ్చితంగా మీ ఇంటి వాతావరణంలో మార్పులు కూడా చూస్తారు. మీరు స్టార్ట్ చేయగానే ఏది మారదు. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు అయిపోగానే సాయంత్రం ఏం ఆశీర్వాదం ఇచ్చేస్తాడో, ఏం రిజల్ట్లు వచ్చేస్తాయో అని పైకి కిందకి చూడకండి. ఒక్క రోజుతో అయిపోదు ఏదీని. అర్థమైందా? 2 రోజులు చేయండి, 3 రోజులు చేయండి,
కానీ ఈ వారంలో ఖచ్చితంగా మార్పు అయితే మీరు చూడగలుగుతారు, మేలును మీరు అనుభవించగలుగుతారు. మీరు ఇండివిజువల్గా పాడగలిగితే మంచిది, లేదా ఇంటిలో పాది కూర్చుని దేవుని స్తుతిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అది ఎక్కడ 2-3 నా నామమును ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటానన్నాడుగా ఆయన. మరి ఆయన దిగొచ్చిన తర్వాత పరిస్థితులు పారిపోకుండా ఉంటాయా? ఆయన మనతోటి ఉన్నప్పుడు సమాధానం మన ఇంట్లో నివాసం చేయకుండా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? ఛాన్సెస్ మన దగ్గర ఉన్నాయి, బట్ దాన్ని వినియోగించుకునే ఆ సామర్థ్యము, జ్ఞానము మనమే కలిగి ఉండలేకపోతూ ఉన్నాం. ఎలీషా ఎప్పుడైతే ఆ వీణ వాయించేవాడు వాయిస్తున్నప్పుడు దేవుని సన్నిధిని అనుభవించాడో ఆ రాజు యొక్క సమస్యకి పరిష్కారమును చెప్పడం మొదలుపెట్టాడు అన్నమాట. ఏంటి ఆ పరిష్కారము? 16వ వచనం నుండి చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. చాలు. ఇక రాజుగారు వెళ్ళి అడిగిన సమస్య ఏంటనంటే వాళ్ళ నీళ్ళ సమస్య ఒక్కటే. అసలు యుద్ధం గురించి మర్చిపోయారు. ఇప్పుడు వాళ్ళు దాహంతో ఉన్నారు, ఆ దాహం గురించిన భయంతో ఉన్నారు, ఎక్కడ ప్రాణాలు పోతాయో అని. ఎలీషా దగ్గరికి వెళ్ళి అడగగానే ఎలీషా ఒక పని చెప్పాడు. ఇగో మీరు ఈ లోయలో చాలా గుంతలను తవ్వించండి, గాలి వర్షము రాకపోయినా అవి నీళ్ళతో నింపబడతాయి. వెంటనే పనులు అందరూ అంత కష్టంలో కూడా గుంతలు తవ్వేసి అలసిపోయి పడుకున్నారు. తెల్లవారు సమయానికి ఎదోము మార్గము గుండా నీళ్లు రావడం ఆరంభమయ్యాయి, ఆ గుంతలన్నీ నిండిపోయాయి. అదే సమయానికి సూర్యోదయం జరుగుతుందన్నమాట. సూర్యోదయం జరుగుతున్నప్పుడు ఉదయమే సూర్యకిరణాలు ఆ నీళ్ల మీద పడతాయి కదా, ఆ కిరణాల యొక్క వెలుగును బట్టి ఆ నీళ్ళన్నీ కూడా ఎర్రగా కనబడతా ఉన్నాయట. ఇంతకీ ఈ రాజులు మనతో యుద్ధం చేయడానికి వచ్చారన్న విషయం మోయాబు రాజుకు తెలిసిపోయింది. తెలిసిపోగానే సైన్యం అంతటిని, అల్పుల్ని, ఘనుల్ని అందరినీ సమకూర్చేసి యుద్ధం చేయడానికి బయలుదేరాడట. అలా బయలుదేరి వచ్చే టయానికి ఆ నీళ్ళన్నీ ఎర్రగా కనబడేటప్పటికి రాజుగారు అనుకున్నాడంట, వాళ్ళు అందరూ వచ్చారు కదా, వాళ్ళు కొట్టుకుని చంపేసుకున్నట్టున్నారు, పదండి వెళ్ళి దోపుడు సొమ్ము తెచ్చుకుందామని బయలుదేరానట. తీరా వెళ్ళేటప్పటికి ఇక్కడున్న ఇజ్రాయిల్ సైన్యం అంతా నిద్రలేచి ఆ వచ్చిన మోయాబు సైన్యం అంతటిని చంపేశారు. ఒక భయంకరమైన యుద్ధం జరిగింది, గొప్ప విజయము వీరి పక్షముగా జరిగింది. అంటే ఆ రోజు రాజు వెళ్ళి అడిగిన సమస్య ఒక్కటే, నీళ్ళ సమస్య. కానీ దేవుడు వారి జీవితంలో చేసిన కార్యాలు 2. మనం ఏవైతే పెద్ద సమస్యలు అని అనుకుంటామో అవి దేవుని దృష్టికి చాలా అల్పమైనవి. హల్లెలూయా. ఆ మాట నేనంటుంది కదా, అక్కడే రాయబడి ఉంది. ఎలీషా చెప్తున్నాడు 18వ వచనంలో, ఇది యెహోవా దృష్టికి అల్పమే. మీరు పెద్ద సమస్య అనుకుంటున్నారేమో, సమస్యను చూసి మీరు కలవరపడుతున్నారేమో, బట్ దేవుని దృష్టికి ఇది చాలా అల్పమైనది. ఈరోజు మన జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా ఉండనియండి, బట్ దేవుని దృష్టికి అది అల్పమైనదే. కొన్నిసార్లు మన పరిస్థితుల్లో మనకి ఏం చేయాలో తోచదు, ఏం అర్థం కాదు, ఏ ఆలోచనలు మనకి రావు, మనసంతా కలవరంతో నిండిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉంటాయన్నమాట. ఏది చేద్దామన్నా భయమే ఉంటుంది మనసులో. నేను అంటాను, ఏం చేయకండి ఆ టైంలో. చేయాల్సింది ఒకటి, ఒక చోట కూర్చుని ప్రశాంతంగా పాటలు పాడడం స్టార్ట్ చేయండి, దేవుని స్తుతించడం మొదలు పెట్టండి. దేవుడు ఏదో ఒక ద్వారాన్ని మనకి కనపరుస్తాడు, ఒక మార్గాన్ని మనకు బయలుపరుస్తాడు, తప్పించుకునే ఆ ద్వారాన్ని మన కన్నులు ఎదుటికి తీసుకుని వస్తాడు. అప్పుడు దాకా దేవుని స్తుతిస్తూ ఉండండి, దేవుని కార్యం మనకు తెలిసేంత వరకు. మనమేమో ఆ గందరగోళంలో ఏదో చేసేస్తాం, ఒకదానితో ఇంకోటి పెద్ద నష్టం అవుతుంది. అది అందుకే అంటున్నాను, ఏది పడితే అది చేయకుండా దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని మనం చేసేటట్టు వరకు దేవుని సందులో స్తుతించడం నేర్చుకోండి. అదే మన జీవితానికి గొప్ప కార్యాలను జరిగిస్తుంది. అది ఎంత పెద్ద సమస్య అయినా స్తుతిలో ఉన్న శక్తితో అది పారిపోవలసిందే. ఈరోజు మనము అట్టి అలవాటు నేర్చుకుందాం. యుద్ధము మనం ఒక్కళ్ళమే చేయలేం, కానీ దేవుడు మన పక్షాన్ని ఉంటే ఎంత పెద్ద యుద్ధాన్నైనా మనం జయించగలుగుతాం. సో ఆ యుద్ధములో దేవుడు మనతో పాటు రావాలంటే మన నోట దేవుని స్తుతి పాట ఉండాలి. ఎంతగానో మీరు పాడతారో పాడండి, ఎంతవరకు దేవుని స్తుతిస్తారో స్తుతించండి. మీ ఓపిక మేర దేవునికి స్తుతి ధూపం చేయండి, దాని ప్రభావాన్ని మీ జీవితంలో మీరు అనుభవిస్తారు. హల్లెలూయా. ఆ రోజు యుద్ధం పెద్దగా జరిగింది. అయితే ఆ యుద్ధంలో మోయాబు రాజు ఓడిపోతున్నాడు. ఓడిపోయే సమయానికి ఏం చేశాడనంటే
ఆయన పెద్ద కుమారుడు ఒక ఆయన ఉంటే ఆయన తీసుకుని వచ్చి ప్రాకారపు గోడ మీద తమ దేవతకి బలిచ్చేశాడట. ఒకవేళ ఆ దేవత ఏమైనా వారికి సహాయం చేస్తుందేమో అని చెప్పి. ఇక ఆ సీన్ చూడగానే ఇజ్రాయెల్కి చాలా అసహ్యం అనిపించిందట ఆ సంఘటన. ఇంకా అక్కడ నుండి యుద్ధం మానేసి వాళ్ళు తమ సొంత దేశానికి వెళ్ళిపోయారు. కానీ గొప్ప విజయం దొరికింది. నీళ్ళ బావులను మూసేశారు, ప్రాకారంలన్నీ కూలగొట్టేశారు, రాళ్లతో ఆ ప్రాంతాన్ని కప్పేశారట. అంత పెద్ద విజయం దొరికింది. ఎలా? దేవుని సహాయాన్ని బట్టి. సో ఈరోజు మనకి దేవుని సహాయం కావాలంటే మనం చేయాల్సిన పని దేవుని స్తుతించటం, దేవుని మీద ఆనుకోవడం. ఇవి మనం చేయగలిగితే వచ్చే వారం మనం కూడా మన జీవితంలో గొప్ప కార్యాలు చూడగలుగుతాం. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తలలో వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా, ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మాకు నేర్పించిన నీ పాఠములను బట్టి నీకు వందనాలు. చాలాసార్లు నాయనా మేము కూడా యెహోరాము వలె అవకాశవాదులుగా బ్రతుకుతూ ఉన్నాం. నీకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను ఇవ్వకుండా అవసరానికి నేను వాడుకుని తర్వాత నేను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాను. ఇది భక్తిపరుల లక్షణం కాదు నాయనా. అయినా కూడా మేము అదే మార్గాన్ని ఎంచుకుని అడుగులు వేస్తున్నాం. మమ్మల్ని క్షమించి మా లోపములను సరిదిద్దండి. మా మధ్యవర్తి నీవే, నీ వలననే మేము అంగీకరించబడుతున్నాం కనుక నీకు ఇవ్వవలసిన ప్రాముఖ్యత విషయంలో ఎప్పుడు లోపము లేకుండా మా జీవితాలను సిద్ధపరచండి. అయ్యా, స్తుతిలో ఉన్న శక్తి ఏంటో ఈ రోజు నుండి మేము అనుభవించి తెలుసుకున్నట్లుగా మా నోట నీ స్తుతి ధూపాన్ని ఉంచండి. ప్రతి దినము మానక ప్రతి ప్రతికూలతలో నిన్ను స్తుతించటం మాకు నేర్పించండి. ఆ స్తుతి ధూపము ద్వారా సాతాను క్రియలను జయించగలిగే ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. విన్న మాటలు మాలో ఫలింపు చేయండి. వాక్యానుసారమైన నడిపింపును మాలో దయచేయండి. చెరువచ్చిన ప్రతి బిడ్డను దీవించి తిరిగి క్షేమంగా వారి గృహాలకు చేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.